షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నల్గొండ ఏసీబీ రేంజ్ ఆఫీస్కు ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అందులో తాను మిర్యాలగూడ ఏరియాలో పీడిఎస్ రైస్ తక్కువ ధరకు కొని ఆంధ్రాలో ఎక్కువ ధరకు అమ్ముతుండగా మిర్యాలగూడ సబ్ డివిజన్ వాళ్ళు 3 కేసులు వేసి 3 వెహికల్స్ సీజ్ చేశారు. ఆ వెహికల్స్ రిలీజ్ గురించి సివిల్ సప్లైస్ నల్గొండ ఆఫీసు, తర్వాత ఇన్ఛార్జ్ మిర్యాలగూడ ఏరియాకు సంబంధించిన షేక్ జావీద్ డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ను సంప్రదిస్తే ఆ వెహికల్స్ రిలీజ్ చేయడానికి పంచనామా కండక్ట్ చేసి వెహికల్ రిలీజ్ ప్రాసెస్ చేసి కలెక్టర్ గారి కోర్టులో ఆర్డర్ ఇప్పించడానికి ఆ కంప్లైనెంట్ దగ్గర 1 lakh డిమాండ్ చేశాడు. ఆ కంప్లైనెంట్ 1 lakh ఇచ్చుకోలేను అంటే 70,000కు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ కంప్లైనెంట్ ఆ 70,000 డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావేద్కు ఇవ్వడానికి అప్పుడు ఆయనకు అరేంజ్ కాలేదు డబ్బులు. తర్వాత ఆ డబ్బులు కూడా అతనికి షేక్ జావేద్కు ఇవ్వడం ఇష్టం లేక మాకు వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత మేము విచారణ చేసి ఆ డిమాండ్ 70,000కు సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కేసు రిజిస్టర్ చేశాము. ఆ రిజిస్టర్ చేసిన తర్వాత షేక్ జావేద్ గురించి వెతకగా అతను ఈ ఆఫీసులో అన్ఆథరైజ్డ్ ఆప్షన్స్ ఉండటం వల్ల కలెక్టర్ గారు ఆయన్ని సస్పెండ్ చేశారు. చేసిన తర్వాత ఆయన అబ్స్కాండింగ్లో ఉండగా నిన్న సాయంత్రం ఆయన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని కస్టడీలో తీసుకొని ఈరోజు ఉదయం సివిల్ సప్లైస్ ఆఫీస్ నల్గొండలో ఇక్కడ సోదాలు, తర్వాత జావేద్ గారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఇందులో ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ సీజ్ చేశాము. సీజ్ చేసి జావేద్ గారిని కస్టడీలో తీసుకొని ఈరోజు కోర్టులో ప్రవేశపెడతాము. తర్వాత మీ ద్వారా ప్రజలందరికీ చెప్పేది ఏమంటే, ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళు చేయాల్సిన పనికి ప్రజల దగ్గర డబ్బులు బ్రైబ్ డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. ఆ నంబర్కి కాల్ చేసి చెప్పండి. ఆ కాలు మేము స్వీకరించిన తర్వాత ఆ కాలు కంప్లైంట్పై విచారణ జరిపి ఎవిడెన్స్ ఉంటే కేసు రిజిస్టర్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. ఈ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది, తర్వాత ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంది, దానికి కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందులో డిమాండ్ ఉంటే సరిపోతుంది, డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారము ఎవరైతే డబ్బులు డిమాండ్ చేసినా దానికి సరైన ఎవిడెన్స్ ఉంటే, ఆడియో వీడియో ఎవిడెన్స్ ఉంటే కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవచ్చు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.